నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీ జనసేన. అయితే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కూటమిలో కూడా తనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. తనకు ప్రత్యేకమైన ఎజెండా ఉంది. ఎన్నో సందర్భాల్లో తన ఎజెండాతోనే పనిచేస్తానని స్పష్టంగా పవన్ పదే పదే చెప్తూ వచ్చారు. కాకినాడ పోర్టు దగ్గర నుండి తిరుపతి ఘటనపై టీటీడీ చైర్మన్ ఈవో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడిన మాటలను చూస్తే పవన్ అనుసరిస్తున్న తీరు ఈజీగా అర్థమవుతుంది. ఆయన ప్రతి విషయంలో కూడా ఇండివిడ్యువల్ గా తన బాధ్యతలు చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా జనసేన ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ఏముంది? ఇందులో సొంత పార్టీ నేతలకు ఝలక్కిచ్చే అంశం ఏంటి? ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ముగిశాయి. అయితే కోడి పందాల తీవ్రతపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలున్నా, పోలీసుల ఆంక్షలు ఉన్నా, రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో నిర్వాహకులు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కోడి పందాలు నిర్వహించారు. అయితే పలు చోట్ల రాజకీయ పార్టీల జెండాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద ఏర్పాటు చేసిన కోడి పందాల బరుల వద్ద స్థానిక జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. మొత్తానికి ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణా చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్టు జనసేన పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ. కోడి పందాల ప్రాంగణంలో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరమని, దీనికి బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని గోపాలకృష్ణకు పార్టీ లేఖ రాసింది. దీంతో ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారికమైన సంబంధం లేదు అంటూ లేఖలో పేర్కొంది. ఏదేమైనా జనసేన అధినేత పవన్ తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.